టాప్ 10 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ కనుక మీరు రికగ్నైజ్ చేయగలిగారంటే ట్రెండ్ రివర్సల్స్ అంటే ఒక ఫాలోయింగ్ ట్రెండ్లో బాటమ్ ఇంకా అప్ ట్రెండ్లో టాప్ని ఈజీగా క్యాప్చర్ అనేది చేయగలుగుతారు. అండ్ దానివల్ల మీ ట్రేడింగ్ ఇంకా ఇన్వెస్టింగ్లో వచ్చే రిటర్న్స్ని మీరు మ్యాక్సిమైజ్ అనేది చేసుకోగలుగుతారు. సో ఈ వీడియోలో అసలు మనం ఒక టాప్ 10 క్యాండిల్స్టిక్స్ ఏవి మనకు తెలిసి ఉండాలి, దాని వెనకాల ఉన్న ట్రేడ్ సెటప్ ఏంటి, దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి, అన్నీ మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. నా పేరు నిహాల్, మీరు చూస్తున్న మార్కెట్ ఫీడ్. ఇంకా మొదలు పెడదామా? సో ఫస్ట్ అసలు మనము ఒక క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది, అసలు ఒక క్యాండిల్ అంటే ఏంటో అని తెలుసుకుందాం. సో బేసిక్గా ఒక క్యాండిల్ ఒక పర్టికులర్ టైం ఇంటర్వెల్లో, అది 5 minutes అవ్వచ్చు, 10 minutes అవ్వచ్చు, 15 minutes అవ్వచ్చు, 1 week, 1 hour, 1 month, ఏ ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్లో ఒక స్టాక్ యొక్క మూమెంట్ అంటే ఒక సపోజ్ రిలయన్స్ తీసుకుంటే ఒక రిలయన్స్ ఒక 5 minutesలో కానివ్వండి, 10 minutesలో కానివ్వండి, 1 week టైం ఇంటర్వెల్లో ఎక్కడ ఓపెన్ అయింది, హై ఎంత క్రియేట్ చేసింది, లో ప్రైస్ ఎంత వచ్చింది, తర్వాత క్లోజింగ్ ప్రైస్ ఎంత వచ్చింది అని ఈ ఇంపార్టెంట్ అయిన 4 డేటా పాయింట్స్ అనేది మనకు ఒక క్యాండిల్ చూస్తే మనం అర్థం చేసేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూస్తే ఒకవేళ చార్ట్లో చూస్తే ఈ యొక్క క్యాండిల్లో ఏదైతే ఈ గ్రీన్ కలర్లో ఉందో దీన్ని మేజర్గా బాడీ అంటాము, లేదంటే రియల్ బాడీ అని అంటాము. ఈ పైన ఏవైతే విక్స్ ఉన్నాయో, ఈ పైన హైస్ లోస్ ఉన్నాయో, అంటే ఓపెనింగ్ ప్రైస్ కంటే కింద ఉన్నది లో ప్రైస్, ఈ క్లోజింగ్ ప్రైస్ నుంచి పైన ఉన్నది హై ప్రైస్. సో ఎక్కడైతే ఈ బ్లాక్ కలర్ లైన్స్ ఉన్నాయో వీటిని బేసిక్గా విక్స్ అంటాము, లేదంటే షాడోస్ అని పిలుస్తుంటాము. సో బేసిక్గా క్యాండిల్లో 2 types ఉంటాయి. ఒకటి మన అందరికీ తెలుసు బుల్లిష్ క్యాండిల్, ఇంకోటి బేరిష్ క్యాండిల్. సో గ్రీన్ కలర్ ఏమో బుల్లిష్ క్యాండిల్ని సిగ్నిఫై చేస్తుంది, అదే రెడ్ క్యాండిల్ ఏమో బేరిష్ క్యాండిల్ని సిగ్నిఫై చేస్తుంది. సో ఒక బుల్లిష్ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది, ఒక క్యాండిల్ వెనకాల లాజిక్ అర్థం చేసుకోండి. సో ఒకవేళ ఓపెనింగ్ ప్రైస్ ఒక పర్టికులర్ స్టాక్ది ఆ పర్టికులర్ టైం ఇంటర్వెల్లో ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సింపుల్ కదా, ఇప్పుడు మీరు కూడా అర్థం చేసుకుంటే సపోజ్ ఒక స్టాక్ ఏ అనుకుందాం, ఆ స్టాక్ ప్రైస్ ఓపెనింగ్ ప్రైస్ 100 rupees ఉంది, క్లోజింగ్ ప్రైస్ 120 ఉంది అనుకున్నాం. 100 నుంచి 120 స్టాక్ ప్రైస్ పైకి వెళ్ళింది కాబట్టి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సిమిలర్గా అదే సపోజ్ ఒక స్టాక్ ఉంది, స్టాక్ బి అనుకుందాం, అది ఒకవేళ 120 దగ్గర ఓపెన్ అయింది, 120 దగ్గర నుంచి క్లోజ్ అయ్యేటప్పటికి 100 దగ్గరకు వచ్చింది అనుకుందాం. సో ఇక్కడ సింపుల్గా క్యాండిల్ స్టోరీ ఏం చెప్తుంది, స్టాక్ ప్రైస్ పై నుంచి కిందకు వచ్చిందని. సో అప్పుడు ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, ఒక బేరిష్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. సో మీరు ఇక్కడ కూడా అదే చూసుకోవచ్చు. బుల్లిష్ క్యాండిల్ స్టిక్లో ఏమో గ్రీన్ ఇన్ కలర్ రిప్రజెంట్స్ బయింగ్, క్లోజ్ విల్ బి హయ్యర్ దెన్ ఓపెన్. సో ఇందాక నేను చెప్పినట్టే ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఉంటుందో అది ఓపెనింగ్ ప్రైస్ కంటే ఎక్కువ ఉంటుంది. అదే బేరిష్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్లో బేసిక్గా క్యాండిల్ కలర్ రెడ్గా ఉంటుంది, ఇంకా క్లోజ్ ప్రైస్ ఏదైతే ఉందో అది ఓపెనింగ్ ప్రైస్ కంటే లోవర్లో ఉంటుంది. సో ఇప్పుడు మనము బేసిక్గా 5 ఇంపార్టెంట్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్లోకి వెళ్ళిపోదాం. సో దీంట్లో మరోబోజ్ ఉంది, హ్యామర్, షూటింగ్ స్టార్, స్పిన్నింగ్ టాప్, డోజీ, ఇవన్నీ ఉన్నాయి. సో ఇది మనం 1 by 1 ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. సో ఇవన్నీ ఏంటంటే సింగిల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్, అంటే ఒక్క క్యాండిల్ని చూసి ఆ క్యాండిల్ వెనకాల ఉన్న స్టోరీని మనం అనలైజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మరోబోజు, హ్యామర్, షూటింగ్ స్టార్, స్పిన్నింగ్, డోజీ ఇలా రకరకాల పేర్లు యూజ్ చేస్తున్నాను. సో చాలా మంది బిగినర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు ఈ పేర్లను బట్టి కొట్టడానికి ట్రై చేస్తుంటారు. సో ఈ పేర్లు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తుంటారు. అవన్నీ అవసరం లేదు. జస్ట్ ఆ క్యాండిల్ వెనకాల ఉన్న స్టోరీ ఏంటి, లాజిక్ ఏంటి, అది అర్థం చేసుకుంటే మీకు అసలు పేరుతో సంబంధం లేదు. మీరు జస్ట్ చార్ట్లో ప్యాటర్న్ చూసి అది ఎందుకు ఫామ్ అయిందని రికగ్నైజ్ చేయగలిగితే చాలు, మీ ట్రేడింగ్ ఇంకా లెవెల్ అప్ అయిపోయి ఇక్కడ వరకు వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ మనం ఇవాళ మరోబోజు గురించి మాట్లాడుకుందాం. సో మరోబోజులో బేసిక్గా 2 types ఉంటాయి. ఒకటి బుల్లిష్ మరోబోజు, ఇంకోటి బేరిష్ మరోబోజు. సో ఈ మరోబోజు క్యాండిల్ని మీరు ఎలా ఫామ్ అవుతుందని మీరు చూసుకుంటే ఈ మరోబోజు క్యాండిల్లో బేసిక్గా విక్స్ అనేవి ఉండవు. ఇంకా ఓపెనింగ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో అదే లో ప్రైస్ ఉంటుంది, ఇంకా హై ప్రైస్ ఏదైతే ఉంటుందో అదే క్లోజింగ్ ప్రైస్ ఉంటుంది ఒక బుల్లిష్ మరోబోజులో. అంటే స్ట్రాంగ్ బయింగ్, ఎక్కడైతే ఓపెన్ అయిందో అదే లోయెస్ట్ పాయింట్, ఎక్కడైతే క్లోజ్ అయిందో అదే హైయెస్ట్ పాయింట్, ఇంకా పైన కింద విక్స్ ఏమి ఉండవు. స్ట్రాంగ్ బయింగ్ క్యాండిల్ అనేది మనకి బుల్లిష్ మరోబోజు సిగ్నిఫై చేస్తుంది. సో దీనికి ఆపోజిటే బేరిష్ మరోబోజు. బేరిష్ మరోబోజులో ఏంటి, ఏదైతే హై ప్రైస్ ఉంటుందో అదే ఓపెనింగ్ ప్రైస్ ఉంటుంది, కాన్స్టెంట్గా సెల్లింగ్ ప్రెషర్ వస్తూ 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 ఏదైతే లో ప్రైస్ ఉంటుందో అదే క్లోజింగ్ ప్రైస్ ఉంటుంది. సో మీరు చూసుకుంటే దీనికి విక్స్ ఉండవు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్లో విక్స్ లేకపోతే స్ట్రాంగ్ క్యాండిల్ మనకి సిగ్నిఫై చేస్తుంది. కానీ ఒక్కొక్కసారి బుల్లిష్ మరోబోజుకేమో పైన చిన్న విక్స్ ఉంటాయి, బేరిష్ మరోబోజుకేమో కింద సైడ్ స్మాల్ విక్స్ ఉంటాయి. కానీ ఈ బుల్లిష్ మరోబోజులో కింద వైపు విక్ ఉండద్దు, బేరిష్ మరోబోజులో పైన వైపు విక్ అనేది ఉండకూడదు. సో మీరు అదొక్కటి గుర్తుపెట్టుకోండి బుల్లిష్ మరోబోజు ఇంకా బేరిష్ మరోబోజులో ట్రేడ్ చేసేటప్పుడు. సో బుల్లిష్ మరోబోజు ఒక ట్రేడ్ సెటప్లో చూసుకుంటే ఈ బుల్లిష్ మరోబోజు ఏదైతే ఉందో ఎప్పుడూ డౌన్ ట్రెండ్లో ఫామ్ అవ్వాలి. అంటే కంటిన్యూస్గా రెడ్ క్యాండిల్స్ ఉన్నప్పుడు బాటంలో
మనకి బుల్లిష్ మరోబోజు అనేది ఫామ్ అవుతుంది. దాని నెక్స్ట్ క్యాండిల్ బుల్లిష్ మరోబోజుని మనం సిగ్నల్ క్యాండిల్ అనుకుంటే నెక్స్ట్ క్యాండిల్ ఈ బుల్లిష్ మరోబోజు హైని క్రాస్ చేస్తే ఇక్కడ మనం ఎంట్రీ అనేది తీసుకుంటాము. ఈ హై ప్రైస్ దగ్గర సేమ్ క్యాండిల్ లో కింద మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం. అదే బేరిష్ మరోబోజులో చూసుకుంటే ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఏదైతే ఫామ్ అవుతుందో ఇది ఎప్పుడు అప్ ట్రెండింగ్ మార్కెట్లో ఫామ్ అవ్వాలి. తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఈ మరోబోజు లోని బ్రేక్ చేసినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాము. పైన స్టాప్ లాస్ అనేది మనం ప్లేస్ చేసేస్తాము. సో ఇక్కడ మీరు చూసుకుంటే షుడ్ బి ఫార్మ్ విత్ ద టాప్ ఆర్ బాటమ్ ఆఫ్ ద ట్రెండ్స్ నియర్ సపోర్ట్స్ ఆర్ రెసిస్టెన్సెస్. సపోర్ట్ రెసిస్టెన్సెస్ ఇవన్నిటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియోలో మనం బేసిక్గా ఈ క్యాండిల్ మీద మనం ఫోకస్ అనేది చేద్దాం. సో ఈ బుల్లిష్ మరోబోజు ఎప్పుడు డౌన్ ట్రెండ్లో ఉండాలి, ఈ బేరిష్ మరోబోజు ఎప్పుడు అప్ ట్రెండ్లో ఫామ్ అవ్వాలి. ఈ బుల్లిష్ మరోబోజు హై క్రాస్ అవుతుంటే నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో బుల్లిష్ మరోబోజు హైని క్రాస్ అవుతుంటే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము. బేరిష్ మరోబోజులు ఎప్పుడైతే ఈ నెక్స్ట్ క్యాండిల్ దీని లోన్ బ్రీచ్ అవుతుందో ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకుంటాము. సేమ్ క్యాండిల్స్ బేరిష్ మరోబోజు అయితే పైన స్టాప్ లాస్ పెడతాము, బుల్లిష్ మరోబోజు అయితే కింద స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేస్తుంటాము. ప్లస్ ఇందాక మీకు చెప్పాను చూడండి, ఈ క్యాండిల్లో బుల్లిష్ మరోబోజులు ఒక్కొక్కసారి ఇక్కడ పైన చిన్న విక్స్ ఉండొచ్చు, బేరిష్ మరోబోజులో కింద విక్స్ ఉండొచ్చు అని. సో ఈ బాడీ ఏదైతే ఉందో విక్తో కలిపి 90% అట్లీస్ట్ బాడీ ఉండాలి, అప్పుడే దాన్ని మరోబోజు అని అంటాము. సో ఇప్పుడు ఈ మరోబోజుకి మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే సో ఇక్కడ మీరు చూసుకున్నారు కన్సాలిడేట్ అవుతూ ఉంది. అక్కడ ఒక బేరిష్ మరోబోజు ప్యాటర్న్ ఫామ్ అయింది. దీన్ని లో బ్రీచ్ అవుతుంటే ఇక్కడ మనం ఎంట్రీ అనేది తీసుకుంటాము. సేమ్ క్యాండిల్ పైన ఇక్కడ స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేస్తుంటాం. సో అదే మనం బుల్లిష్ మరోబోజుకి ఎగ్జాంపుల్ తీసుకుంటే డౌన్ ట్రెండ్లో మార్కెట్ ఉంది. ఇక్కడ ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది బుల్లిష్ మరోబోజు. దీన్ని హై క్రాస్ అయినప్పుడు మనం ఎంట్రీ తీసుకున్నాము. సేమ్ క్యాండిల్ కింద మనం స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకున్నాము. సో ఇలాగ మీరు బుల్లిష్ మరోబోజు ఇంకా బేరిష్ మరోబోజులో స్ట్రాంగ్ ట్రెండ్ రివర్సల్స్ మీరు ఇక్కడ చూసుకుంటే టాప్స్ ఇంకా బాటమ్స్ని చాలా ఈజీగా అనేది మీరు ఫైండ్ అవుట్ అనేది చేయగలుగుతారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే క్యాండిల్ హ్యామర్. ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్, ఇంకా పర్ఫెక్ట్గా మీకు ట్రెండ్ రివర్సల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఒక హ్యామర్ ఎలా ఫామ్ అవుతుందని మీరు అర్థం చేసుకుంటే బేసిక్గా ఒక హ్యామర్ మీకు నార్మల్ సుత్తి ఎలా ఉంటుందో ఆ సుత్తి లాగే కనిపిస్తుంది. కానీ ఈ క్యాండిల్ ఎలా ఫామ్ అయింది అని మనము దాని వెనుక లాజిక్ అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఎందుకంత పెద్ద విక్ ఉంది. సింపుల్గా మనం లాజిక్ అర్థం చేసుకోవడానికి ట్రై చేసుకుందాం. సో ఒక హ్యామర్ ఏంటంటే ఇప్పుడు విక్ మనకి ఎప్పుడు ఫామ్ అవుతుంది, ఒక డైరెక్షన్లో మార్కెట్లో ప్రైస్ మూవ్ అయ్యి అక్కడి నుంచి రివర్సల్ వస్తే విక్ అనేది ఫామ్ అవుతుంది. సో ఒక హ్యామర్ ఎలా ఫామ్ అవుతుంది, సపోజ్ మార్కెట్లో ఒక దగ్గర పాయింట్ ఏలో మార్కెట్ ఓపెన్ అయింది, అక్కడి నుంచి స్ట్రాంగ్గా సెల్లింగ్ ప్రెషర్ వచ్చి మార్కెట్ అదే పర్టికులర్ టైం ఫ్రేమ్లో కిందకు వచ్చేసింది అనుకుందాం. అక్కడి నుంచి మళ్ళీ స్ట్రాంగ్ బయింగ్ కిక్ ఇన్ అని చెప్పి మార్కెట్ పైకి వెళ్ళి ఏదైతే ఓపెనింగ్ ప్రైస్ ఉందో దానికంటే పైకి వెళ్ళి హైకి వచ్చి కొంచెం కిందకు వచ్చి క్లోజింగ్ ఇస్తే పైన ఒక చిన్న విక్ ఉంటుంది, లాంగ్ టెయిల్ ఉంటుంది, లేదంటే లాంగ్ విక్ ఉంటుంది, చిన్న బాడీ ఉంటుంది. సో ఈ యూజువల్లీ ఈ విక్ ఏదైతే ఉందో ఈ ఓవరాల్ బాడీ కంటే అట్లీస్ట్ 3 times ఉండాలి అని అంటారు. సో ఇది ఒక హ్యామర్ షేప్లో ఉంటే హ్యామర్ ఫామ్ అవుతుంది. సో దీని వెనకాల లాజిక్ మీరు అర్థం చేసుకుంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏదైతే క్యాండిల్ ఉంటుందో ఒక దగ్గర ఓపెన్ అయ్యి స్ట్రాంగ్గా సెల్లింగ్ ప్రెషర్ వచ్చి కిందకు వచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ బయింగ్ ఎక్కిన పైకి వచ్చి లాంగ్ విక్ ఫామ్ చేస్తుంది. అంటే అది ఏం చెప్తుంది, బయర్స్ స్ట్రాంగ్ అయ్యారు, ఇక్కడ నుంచి మార్కెట్లో ప్రైస్ కిందకు వస్తుంటే కూడా ప్రైస్ పైకి పుష్ చేశారు అని, అంటే స్ట్రెంగ్త్. సో ఈ హ్యామర్ అనేది మనకి బేరిష్ ట్రెండ్లో బుల్లిష్ రివర్సల్ సైన్ని మనకి హ్యామర్ అనేది ఇస్తుంది. సో ఇప్పుడు మనకి హ్యామర్ ఎలా ఫామ్ అవుతుంది, హ్యామర్ వెనకాల ఉన్న ట్రేడ్ సెటప్ ఏంటని చూసుకుంటే హ్యామర్ ఎప్పుడు డౌన్ ట్రెండ్లో ఫామ్ అవ్వాలి. సో ఇలా కింద మార్కెట్లో కిందకి ఫాల్ వస్తుంది. అప్పుడు ఈ హ్యామర్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో నెక్స్ట్ క్యాండిల్ హ్యామర్ సిగ్నల్ క్యాండిల్ అవుతుంది. నెక్స్ట్ క్యాండిల్ ఈ హ్యామర్ హైని క్రాస్ చేస్తుంటే మనం ఎంట్రీ తీసుకుంటాము. సేమ్ ఆ హ్యామర్ క్యాండిల్ కింద లో కింద మనం స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకుంటాము. సో ఈ లెంత్ ఆఫ్ ద విక్ షుడ్ బి 2x or 3x యాజ్ మచ్ ఆఫ్ రియల్ బాడీ. సో ఈ రియల్ బాడీ ఏదైతే ఉందో దీనికంటే అట్లీస్ట్ 2 times 3 times 4 times ఉంటే ఇంకా మంచిది. ఎంత పెద్ద విక్ ఉంటే అంత స్ట్రాంగ్ రివర్సల్ వస్తుందని చెప్పి మనం అజ్యూమ్ చేసుకోవచ్చు. అండ్ ఈ హ్యామర్స్లో మోస్ట్లీ ఒక్కొక్కసారి గ్రీన్ కలర్ ఉంటుంది, రెడ్ కలర్ ఉంటుంది, కలర్కి పెద్ద సిగ్నిఫికెన్స్ అనేది ఉండదు. సో మీకు ఇలా ప్యాటర్న్తో లాంగ్ విక్తో ఉండి పైన ఒక చిన్న విక్ ఉన్నప్పుడు మీరు దాన్ని హ్యామర్ కింద కన్సిడర్ చేయొచ్చు. కాబట్టి ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది ఎప్పుడు డౌన్ ట్రెండ్లోనే ఫామ్ అవ్వాలి. సో హ్యామర్ క్లిప్ మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇక్కడ మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది, ఇక్కడ ఒక హ్యామర్ ప్యాటర్న్ వచ్చింది. సో ఎప్పుడైతే నెక్స్ట్ క్యాండిల్ ఈ హ్యామర్ హైని క్రాస్ చేస్తుందో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాము. ఈ కింద మనం స్టాప్ లాస్ అని పెడతాము. తర్వాత మీరు చూసుకుంటే మార్కెట్ స్ట్రైట్గా పైకి అనేది వెళ్ళిపోతూ ఉంది. సో ఇప్పుడు మన నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి షూటింగ్ స్టార్. ఇప్పుడు హ్యామర్ ఏదైతే మనకి బుల్లిష్కి మనకి ట్రెండ్ రివర్సల్ చూపుతుంది అనుకున్నామో సిమిలర్ వే ఒక షూటింగ్ స్టార్ ఏమో ఒక బుల్లిష్ ట్రెండ్లో బేరిష్కి ట్రెండ్ రివర్సల్ అనేది మనకి షూటింగ్ స్టార్ ఇస్తుంది. సో ఒక షూటింగ్ స్టార్ ఇలా కనిపిస్తుంది. సో ఒక షూటింగ్ స్టార్ ఎలా ఫామ్ అవుతుంది అని చెప్పి మనం సేమ్ లాజిక్తో చూసుకుంటే మీరు యాక్చువల్గా వీడియో పాజ్ చేయండి, నాకు కింద కమెంట్స్లో చెప్పండి. ఇప్పుడు మరి హ్యామర్ గురించి ఎలాగైతే తెలుసుకున్నారో హ్యామర్ ఎలా ఫామ్ అవుతున్న లాజిక్ మీకు అర్థమైంది. కాబట్టి ఒక షూటింగ్ స్టార్ ఎలా ఫామ్ అవుతుందని చెప్పి సింపుల్ లాజిక్తో మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. జస్ట్ వీడియోని పాజ్ చేసి జస్ట్ ఒక యాక్టివిటీ ఒక ఎక్స్పెరిమెంట్గా మనం చూద్దాము. కింద కమెంట్స్లో నాకు కమెంట్ పెట్టండి. సో ఇప్పుడు మీరు కమెంట్ ఆల్రెడీ పెట్టేసి ఉంటే ఒక షూటింగ్ స్టార్ ఎలా ఫామ్ అవుతుంది అని అనుకుంటే
ఒక అప్ ట్రెండింగ్ మార్కెట్లో అంటే స్ట్రాంగ్ బుల్లిష్ మూవ్ ఉంది, అక్కడి నుంచి మార్కెట్ సపోజ్ పాయింట్ ఏలో ఓపెన్ అయింది, అక్కడి నుంచి మార్కెట్లో ఇంకా బయింగ్ ప్రెషర్ కిక్కిన ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. సపోజ్ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, అక్కడి నుంచి పైకి మార్కెట్లో ప్రైస్ పైకి వెళ్తుంది, కానీ అక్కడి నుంచి సెల్లర్స్ డామినేట్ చేసి ప్రైస్ని కిందకి తీసుకొచ్చేసి లో క్రియేట్ చేసి దాంతో కొంచెం పైన క్లోజింగ్ అనేది ఇచ్చారు. సో ఇప్పుడు ఈ ఫామ్లో ఏమవుతుంది, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి స్ట్రాంగ్గా గ్రీన్ క్యాండిల్తో స్ట్రాంగ్గా అప్ మూవ్ వెళ్ళి అక్కడి నుంచి సెల్లింగ్ ప్రెషర్ వచ్చి కింద పడిపోయింది. సో ఇప్పుడు మనకి ఏం తెలుస్తుంది, ప్రైస్ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది, కానీ సెల్లర్స్ దాన్ని కిందకు పుష్ చేసేసారు. సో సెల్లర్స్ యాక్టివేటెడ్ ఉన్నారు అని చెప్పి. సో ఎప్పుడైనా ఒక అప్ ట్రెండ్లో ఇలాంటి ఒక షూటింగ్ స్టార్ వస్తే అక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ కిందకి రావచ్చు అని చెప్పి మనం అస్యూమ్ చేసుకోవచ్చు. సో ఒక షూటింగ్ స్టార్ ఒక ట్రేడ్ సెటప్ చూసుకుంటే ఎప్పుడు ఇది అప్ ట్రెండింగ్ ర్యాలీలోనే రావాలి, ప్లస్ ఈ విక్ ఏదైతే ఉందో సేమ్ హ్యామర్ లాగే 2x లేదా 3x ఆఫ్ ద బాడీ ఉండాలి. దాని తర్వాత సేమ్ ఇందాక చెప్పిన లాజికే ఈ షూటింగ్ స్టార్ క్యాండిల్ కూడా ఎక్కువ డిఫైన్ చేయదు. మాక్సిమం పైన సైడ్ పెద్ద విక్ ఉంది అని అనుకుంటే సెల్లింగ్ ప్రెషర్ని మనం అస్యూమ్ చేసుకొని ఈ గ్రీన్ కలర్ అయినా రెడ్ కలర్ అయినా సంబంధం లేదు, మీరు దాని మీద ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. సో ఎప్పుడైతే నెక్స్ట్ క్యాండిల్ ఈ షూటింగ్ స్టార్ అనేది సిగ్నల్ క్యాండిల్, నెక్స్ట్ క్యాండిల్ ఎప్పుడైతే దీన్ని లోని బ్రేక్ చేస్తుందో అక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటారు, సేమ్ క్యాండిల్ పైన మీరు స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకుంటారు. సో ఇది హ్యామర్ ఇంకా షూటింగ్ స్టార్. సో షూటింగ్ స్టార్ మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే మార్కెట్ ఇక్కడ ఆల్మోస్ట్ సైడ్ వేస్తుంది, కానీ ఇక్కడ మీరు ముందర చూసుకుంటే ఇక్కడ స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి, ఇక్కడ హ్యూజ్ విక్ ఉంది. సో బాడీ చూసుకుంటే చిన్నగా ఉంది, విక్ చూసుకుంటే పెద్దగా ఉంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే గ్రీన్ కలర్ షూటింగ్ స్టార్ ఉంది. సో నేను మీకు ఇందాక చెప్పిన ఎగ్జాంపులే, మీరు కలర్ ఆఫ్ ద బాడీతో సంబంధం లేదు, ఈ విక్ మీకు కనిపిస్తుంది అనుకుంటే స్ట్రాంగ్ రివర్సల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని మనము అస్యూమ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్యాండిల్ ఎప్పుడైతే దీన్ని లో బ్రేక్ చేస్తుందో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము, దీని మీద స్టాప్ లాస్ పెట్టుకుంటాము, స్ట్రైట్గా మీరు చూసుకుంటే మార్కెట్లో ఫాల్ అనేది వచ్చేసింది. సో ఈ విధంగా ఒక షూటింగ్ స్టార్ అనేది మనకి అప్ ట్రెండింగ్ మార్కెట్లో రివర్సల్ సైన్ లా వస్తుంది. సో మీకు లాంగ్ ట్రేడ్స్ ఉంటే మీరు అక్కడ ప్రాఫిట్ బుక్ చేసేసుకోవచ్చు, లేదంటే ఫ్రెష్గా షార్ట్ ట్రేడ్స్ని కూడా మీరు ఎగ్జిక్యూట్ అనేది చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చే క్యాండిల్ స్పిన్నింగ్ టాప్స్. సో మీరు స్పిన్నింగ్ టాప్స్ చూసుకుంటే ఇలా ఉంటాయి. సో మోస్ట్లీ ఏంటంటే బాడీస్ ఎప్పుడు చాలా చిన్నగా ఉంటాయి, కానీ పైన సైడ్ కింద సైడ్ విక్స్ చూసుకుంటే పెద్ద పెద్దగా ఉంటాయి. సో ఈ స్పిన్నింగ్ టాప్స్ ఎలా ఫామ్ అవుతాయని మనం లాజిక్ ఆలోచిస్తే, సో ఒక మార్కెట్లో బేసిక్గా కన్ఫ్యూజన్ ఉంది. బేసిక్గా అక్కడ ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో బయర్స్ ఉన్నారు, సెల్లర్స్ ఉన్నారు. మార్కెట్ ప్రైస్ని పైకి తీసుకెళ్తుంది, మార్కెట్ ప్రైస్ని కిందకి తీసుకెళ్తుంది, కానీ ఆ ఇద్దరి మధ్య ఫైట్లో ఎక్కడో ఓపెనింగ్ ఇంకా క్లోజింగ్ ప్రైస్ సిమిలర్ లెవెల్స్లో ఉంటే మనకి స్పిన్నింగ్ టాప్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఓపెనింగ్ ఇంకా క్లోజింగ్ ప్రైస్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి, కానీ పైన సైడ్ హ్యూజ్ హైస్ ఉంటాయి, కింద లోవర్ సైడ్ హ్యూజ్ లోస్ ఉంటాయి, పెద్ద పెద్ద విక్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇలా ఒక స్పిన్నింగ్ టాప్ అనేది ఫామ్ అవుతుంది. సో ఒక స్పిన్నింగ్ టాప్ ట్రేడ్ సెటప్ మనం చూసుకుంటే యూజువలీ ఇందాక నేను చెప్పినట్టు ఒక క్యాండిల్ ఉంటే నెక్స్ట్ క్యాండిల్ మీకు హై లో బ్రేక్ చేసేసుకుంటే మీరు ట్రేడ్ తీసుకోవచ్చు అని చెప్పాను కదా, కానీ మోస్ట్లీ స్పిన్నింగ్ టాప్స్లో ఏం చేయాలంటే అది బేసిక్గా కన్సాలిడేషన్ లేదంటే కన్ఫ్యూజన్ని మనకి ఎక్కువ సిగ్నిఫై చేస్తుంది. కాబట్టి ఒక 4-5 అట్లీస్ట్ మీకు స్పిన్నింగ్ టాప్స్ కనిపిస్తే ఇది ఒక రేంజ్ని ఫామ్ చేస్తుంది. సో ఈ రేంజ్ని మళ్ళీ ఒక బుల్లిష్ మరబోజో అవ్వచ్చు, లేదంటే హ్యామర్ అవ్వచ్చు, ఇలాంటివి ఏదన్నా ఇంకొక సింగిల్ స్ట్రాంగ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ఈ స్పిన్నింగ్ టాప్స్ మీద ఫామ్ అవుతే అప్పుడు మీరు ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. సో ఇలా కన్సాలిడేషన్ ఉన్న స్పిన్నింగ్ టాప్స్ మీద నెక్స్ట్ క్యాండిల్ హైని బ్రీచ్ చేసినప్పుడు మీరు ఎంట్రీ తీసుకుంటారు. సేమ్ ఈ స్పిన్నింగ్ టాప్స్ కన్సాలిడేటెడ్ స్పిన్నింగ్ టాప్స్ లో కింద మీరు స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకుంటారు లాంగ్ సైడ్కి. సిమిలర్ వే షార్ట్ సైడ్లో ఎప్పుడైతే మీకు ఈ స్పిన్నింగ్ టాప్స్ కన్సాలిడేషన్ కనిపిస్తుందో దాని లోన్ ఒకవేళ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ చేస్తే మీరు ఎంట్రీ అనేది తీసుకుంటారు. స్పిన్నింగ్ టాప్స్ పైన మీరు ఎస్ఎల్ అనేది ప్లేస్ చేస్తుంటారు. సో బేసిక్గా ఈ కన్ఫ్యూజన్ లేదా ఈ కన్సాలిడేషన్ ఎప్పుడు వస్తుంది, స్ట్రాంగ్ ర్యాలీ ఉంటుంది, అక్కడ ఎగ్జాస్టెడ్ ఏదైతే ర్యాలీ ఎగ్జాస్ట్ వస్తుందో అక్కడ మీకు ఈ స్పిన్నింగ్ టాప్స్ మోస్ట్లీ కనిపిస్తుంటాయి. సో ఈ స్పిన్నింగ్ టాప్స్ మీరు ఎగ్జాంపుల్గా చూసుకుంటే, సో ఇక్కడ మార్కెట్లో మూవ్మెంట్ ఉంది, స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్స్ లేదా స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్స్ వస్తూ ఇక్కడ మీకు కన్సాలిడేషన్ లేదా స్పిన్నింగ్ టాప్స్ మల్టిపుల్ స్పిన్నింగ్ టాప్స్ వస్తాయి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఇక్కడ హై మీద మీరు ఎంట్రీ తీసుకుంటారు, ఈ లో కింద మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకొని ట్రేడ్ అనేది ఈజీగా ఎగ్జిక్యూట్ అనేది చేసేస్తారు. ఇప్పుడు మన నెక్స్ట్ వచ్చే క్యాండిల్ ఏమో డోజీ. ఇది సిమిలర్ టు స్పిన్నింగ్ టాప్స్ ఉంటాయి, కాకపోతే డోజీలో మీకు చిన్న రియల్ బాడీ ఉంటుంది అని చెప్పాను కదా, కానీ డోజీలో అసలు బాడీ ఉండదు. సో మీరు ఇలా చూసుకుంటే అసలు డోజీలో బాడీ అనేది ఉండదు, ఎందుకంటే ఓపెన్ ఎక్కడైతే అవుతుందో క్లోజ్ కూడా సేమ్ అదే ప్రైస్లో అవుతుంది. పైన చిన్న చిన్న విక్స్ అనేవి మీకు ఒక డోజీలో కనిపిస్తాయి. సో డోజీ కూడా మీరు బేసిక్గా ఒక కన్సాలిడేషన్ ప్యాటర్న్ అని చెప్పుకోవచ్చు. సో డోజీలో కూడా మీకు చాలా రకాల టైప్స్ ఆఫ్ డోజీస్ ఉంటాయి. ఒకటేమో స్టార్ డోజీ అంటారు, ఇంకోటి లాంగ్ లైట్ డోజీ ఉంటుంది, డ్రాగన్ ఫ్లై డోజీ ఉంటుంది, గ్రేవ్ స్టోన్ డోజీ అని ఉంటుంది. సో మీరు ఈ టైప్స్ ఆఫ్ డోజీస్ పేర్లు ఇవన్నిట్లోకి వెళ్ళిపోకండి. బేసిక్గా స్టోరీ ఏం చెప్తోంది, ఆ డోజీ క్యాండిల్ ఏం చెప్తోంది, దాని వెనకాల ఉన్న స్టోరీ అర్థం చేసుకుంటే, లాజిక్ అర్థం చేసుకుంటే మీరు సింపుల్గా చెప్పొచ్చు అక్కడ సేమ్ మళ్ళీ బయర్స్ ఇంకా సెల్లర్స్ మధ్యలో ఫైట్ నడిచింది, ఎవరు విన్న ఒక ప్రైస్ ఎగ్జాక్ట్గా ఓపెన్ అయిన దగ్గరే క్లోజ్ అయిపోయింది. సో మీకు బేసిక్గా అక్కడ ఒక కన్ఫ్యూజన్ లేదంటే కన్సాలిడేషన్ మీకు కనిపిస్తుంది. సో సిమిలర్ టు స్పిన్నింగ్ టాప్స్ మీరు ఎక్కడైతే డోజీ క్యాండిల్స్ని ఫామ్ చేస్తారో అక్కడ మీరు మల్టిపుల్
డోజీస్ని చూడాలి. మల్టిపుల్ డోజీస్లో స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ లేదంటే స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ దాన్ని బ్రీచ్ చేస్తాను అనుకుంటే వాటి హై మీద మీరు ఎంట్రీ అనేది తీసుకుంటారు, దాని కింద లో కింద మీరు స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేస్తూ ఉంటారు. సో మీరు ఇక్కడ ఎగ్జాంపుల్లో చూసుకుంటే మార్కెట్ అప్ ట్రెండింగ్లో మూవ్ అవుతుంది, స్ట్రాంగ్గా ఇక్కడ డోజీ క్యాండిల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. సో నెక్స్ట్ ఎప్పుడైతే ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందో ఇక్కడ మీరు హై మీద ఎంట్రీ తీసుకుంటారు, ఈ డోజీస్ ఈ కన్సాలిడేషన్ కింద మీరు స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకుంటారు. సో ఇది మేజర్గా మనకి టాప్ 5 ఇంపార్టెంట్ సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. సో నెక్స్ట్ మనం చూసుకుంటే మల్టిపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్లోకి వెళ్ళిపోదాం. సో ఈ సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఎంత కన్ఫర్మేషన్ ఎంత స్ట్రాంగ్ ట్రెండ్ని ఇస్తాయో అలాగే ఈ మల్టిపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఇంకా డబుల్ స్ట్రెంత్తో డబుల్ ట్రెండ్ రివర్సల్స్ని మనకి ఇండికేట్ చేస్తుంటాయి. సో దీంట్లో మళ్ళీ మీకు ఎన్గల్ఫింగ్ ఉంది, హరామీ ఉంది, పియర్సింగ్ ప్యాటర్న్ ఉంది, డార్క్ క్లౌడ్ ఉంది, స్టార్ ప్యాటర్న్ ఉంది. మళ్ళీ ఈ పేర్లతో ఇంటిమిడేట్ అయిపోకండి, మీకు సింపుల్గా ఆ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది దాని వెనకాల ఉన్న లాజిక్ ఏంటని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో దీంట్లో ఫస్ట్ మనం ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఈ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్లో మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి, ఒకటి బుల్లిష్ ఎన్గల్ఫింగ్, ఇంకోటి బేరిష్ ఎన్గల్ఫింగ్. సో ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే బుల్లిష్ ఎన్గల్ఫింగ్లో ఫస్ట్ ఒక స్మాల్ క్యాండిల్, ఒక రెడ్ క్యాండిల్ ఉంటుంది. అంటే మీకు ఒక బుల్లిష్ క్యాండిల్ ఎప్పుడు మళ్ళీ డౌన్ ట్రెండ్లోనే ఫామ్ అవుతుంది, మీకు మళ్ళీ డౌన్ ట్రెండ్లో బుల్లిష్ రివర్సల్ వస్తుందని చెప్పి మీకు ఈ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ మీకు సిగ్నిఫై చేస్తుంది. సో ఈ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ మీరు చూసుకుంటే ఫస్ట్ ఒక క్యాండిల్ ఏదైతే హై ఇంకా లో ఉంటుందో, ఏదైతే డౌన్ ట్రెండ్లో ఒక రెడ్ క్యాండిల్ ఉంటుందో దాని హై ఇంకా లో, సపోజ్ ఇది హై ఇది లో అనుకుంటే నెక్స్ట్ ఏదైతే మన బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఉంటుందో ఈ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఈ లో కంటే పైన ఓపెనింగ్ అనేది ఇస్తుంది, కానీ ఈ లోని కూడా బ్రీచ్ చేసి కిందకి వెళ్తుంది. అంటే ఈ ప్రీవియస్ రెడ్ క్యాండిల్ లోని కూడా బ్రీచ్ చేసి కిందకి వెళ్ళి తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఈ మన ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఈ ప్రీవియస్ రెడ్ క్యాండిల్ హైని కూడా బ్రీచ్ చేసి ఇంకా పైకి వెళ్ళి ఆ హై పైనే కనుక క్లోజింగ్ కూడా ఇస్తే దీన్ని మనం ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ అంటాం. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఈ రెడ్ క్యాండిల్ని కంప్లీట్గా కవర్ చేసి దాని హై కంటే పైకి వెళ్ళి దాని లో కంటే కిందకు వచ్చి ఎప్పుడైతే ఇలా క్లోజింగ్ ఇస్తుందో ఇది బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ చెప్పుకుంటాం. సిమిలర్ వేలో ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ ఎప్పుడు మీకు ఒక అప్ ట్రెండింగ్ మార్కెట్లో డౌన్ ట్రెండింగ్ రివర్సల్ సైన్ అనేది మీకు బేరిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ ఇస్తుంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే ముందరుండే ఏదైతే గ్రీన్ క్యాండిల్ ఉంటుందో దాని లో ఇంకా హై, సో హై కంటే కూడా పైకి వెళ్ళి మార్కెట్ ఓపెన్ అయ్యి దానికంటే పైకి కూడా స్ట్రాంగ్గా పైకి వెళ్తుంది అనుకున్నప్పుడు అక్కడి నుంచి సెల్లింగ్ ప్రెషర్ వచ్చి దీన్ని లోని కూడా బ్రీచ్ చేసి కిందకు వచ్చి ఎప్పుడైతే క్లోజింగ్ ఇస్తుందో అప్పుడు దాన్ని మనం బేరిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ అని చెప్పుకోవచ్చు. సో ఒక బేరిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్లో మనం ఎంట్రీస్ ఎక్కడ తీసుకుంటాం అనుకుంటే మీకు బేరిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్లో ఎప్పుడు అప్ ట్రెండ్లో మీరు ఎప్పుడైతే ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఈ హై కంటే కూడా పైకి వెళ్ళి ఎప్పుడైతే దీని లో కంటే కింద కూడా క్లోజ్ ఇస్తుందో బేసిక్గా ఈ క్యాండిల్ లెంత్ అయితే ఉందో నెక్స్ట్ క్యాండిల్ ఆ లెంత్ని కూడా కవర్ చేసి కంప్లీట్గా ఒక క్యాండిల్ క్లోజింగ్ ఇస్తుందో ఆ క్యాండిల్ లోని మళ్ళీ ఇంకొక క్యాండిల్ బ్రేక్ చేస్తుంటే మీరు ఎంట్రీ తీసుకుంటారు, దాని మీద స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేస్తారు. అలాగే బుల్లిష్ ఎన్గల్ఫింగ్లో ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ని నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ కంప్లీట్గా ఎన్గల్ఫ్ చేసినప్పుడు నెక్స్ట్ థర్డ్ క్యాండిల్ ఎప్పుడైతే ఈ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తుందో అక్కడ మీరు ఎంట్రీ అనేది తీసుకుంటారు, కింద స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేస్తుంటారు. సో దీనికి ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే సో ఇక్కడ మీరు బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ తీసుకుంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఉంది, దీని కింద వరకు వెళ్ళింది ఆల్మోస్ట్, దీని హై కంటే పైకి వెళ్ళి క్లోజింగ్ కూడా ఇచ్చింది. సో ఈ క్యాండిల్ ఎప్పుడైతే హై బ్రీచ్ అవుతుందో మనం ఎంట్రీ తీసుకుంటామో దీని లో కింద మనం స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకుంటాము. తర్వాత మార్కెట్ మీరు చూసుకుంటే సింపుల్గా పైకి అనేది వెళ్ళిపోయింది. సో బేరిష్ ఎన్గల్ఫింగ్ తీసుకుంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, దీన్ని లో బ్రీచ్ చేయలేదు బట్ స్టిల్ దీని క్లోజింగ్ ఏదైతే ఉందో దాని ఏదైతే లో కింద క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి నెక్స్ట్ క్యాండిల్ దీన్ని లోన్ బ్రీచ్ చేసి మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము, దీన్ని స్టాప్ లాస్ పెట్టుకుంటాము. తర్వాత మనకి అట్లీస్ట్ 1:2 టార్గెట్ ఈజీగా అనేది మనకి అచీవ్ అనేది అయిపోయింది. సో మన నెక్స్ట్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి హరామీ ప్యాటర్న్. సో ఈ హరామీ ఏంటి బూతులాగా ఉంది లేకపోతే బ్యాడ్ వర్డ్ లాగా ఉంది అనుకోకండి, హరామీ అంటే జపనీస్లో ప్రెగ్నెంట్ అని అర్థం. సో ఈ హరామీలో బేసిక్గా బుల్లిష్ హరామీ ఉంటుంది, బేరిష్ హరామీ ఉంటుంది. సో ఇది ఎగ్జాక్ట్గా మీరు చూసుకుంటే మన ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లాగా ఉంటుంది. ఇందాక మనం ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్లో ఏం తెలుసుకున్నాము, ఒక గ్రీన్ క్యాండిల్ని కంప్లీట్గా రెడ్ క్యాండిల్ ఎన్గల్ఫ్ చేస్తుంది, లేదంటే ఒక రెడ్ క్యాండిల్ ఒక గ్రీన్ క్యాండిల్ ఎన్గల్ఫ్ చేస్తుంది అనుకున్నాం కదా. సిమిలర్గా ఇక్కడ మీరు చూసుకుంటే ఒక పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, ఇది ఒక డౌన్ ట్రెండింగ్ మార్కెట్లో ఒక పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, ఓపెనింగ్ ఉంది, హై ఉంది, లో ఉంది, క్లోజ్ ఉంది. ఈ యొక్క క్యాండిల్ లోపలే అంటే ఈ ఏదైతే క్లోజింగ్ ఉంటుందో దీనిపైన గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళి స్ట్రాంగ్ బులిష్ మూమెంట్ ఇచ్చింది. కానీ దీని క్లోజింగ్ ఏదైతే ఉందో ఈ రెడ్ క్యాండిల్ ఓపెనింగ్ లోపల అంటే బేసిక్గా ఒక క్యాండిల్ ఏదైతే ఫామ్ అయిందో రెడ్ క్యాండిల్ దాని నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఈ రెడ్ క్యాండిల్ లోపలే కనుక ఫామ్ అయ్యి క్లోజ్ అయిపోయి అక్కడే ఉండిపోతే అది బుల్లిష్ హరామీ ప్యాటర్న్. సేమ్ వేలో మనం బేరిష్ హరామీ ప్యాటర్న్ చూసుకుంటే ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, గ్రీన్ క్యాండిల్ హై ఉంది, లో ఉంది, ఓపెన్ ఉంది, క్లోజ్ ఉంది. సో ఈ పాయింట్లో ఈ గ్రీన్ క్యాండిల్ లోపలే కనుక నెక్స్ట్ వచ్చే రెడ్ క్యాండిల్ ఓపెన్ అయ్యి క్లోజ్
కూడా అయిపోతే అది బేరిష్ హరామీ ప్యాటర్న్ అనేది ఫామ్ చేస్తుంది. సో ఈ బుల్లిష్ ఇంకా బేరిష్ హరామీ ప్యాటర్న్లో ట్రేడ్ సెటప్ చూసుకుంటే ఒక బుల్లిష్ హరామీ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు బుల్లిష్ హరామీ ప్యాటర్న్ ఎప్పుడు ఒక డౌన్ ట్రెండ్లోనే ఫామ్ అవ్వాలి. సో ఒక డౌన్ ట్రెండ్లో ఒక బుల్లిష్ హరామీ ప్యాటర్న్ ఫామ్ అయిపోయినప్పుడు నెక్స్ట్ థర్డ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ హరామీ ప్యాటర్న్ హైని క్రాస్ చేసినప్పుడు మీరు ఎంట్రీ తీసుకుంటారు. ఈ హరామీ ప్యాటర్న్ ఏదైతే స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ స్మాల్ గ్రీన్ క్యాండిల్ ఉందో దాని కింద లో కింద మీరు స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేస్తారు. అదే మీరు బేరిష్ హరామీ ప్యాటర్న్లో చూసుకుంటే ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండింగ్లో మీకు ఈ క్యాండిల్ లోపలే కనుక ఒక చిన్న రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే ఈ రెడ్ క్యాండిల్ కింద లో ఇంకొక క్యాండిల్ బ్రీచ్ చేస్తుంటే అక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటారు. సేమ్ క్యాండిల్ హై మీద మీరు స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకుంటారు. సో దీని వెనకాల ఉన్న మనం ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకుంటే స్ట్రాంగ్గా బేరిష్ ట్రెండ్ ఉంది. ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో దీని లోపలే ఆల్మోస్ట్ మన క్యాండిల్ ఓపెన్ అయ్యి క్లోజ్ కూడా అయిపోయింది. సో ఇది బుల్లిష్ హరామీ ప్యాటర్న్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ ప్యాటర్న్ హై క్రాస్ అవుతుంటే మనం ఎంట్రీ తీసుకుంటాము, దీని కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం. తర్వాత మార్కెట్లో మనం చూసుకుంటే సింపుల్గా మార్కెట్ అనేది పైకి షూట్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు ఇందులోనే మనం బేరిష్ హరామీ ప్యాటర్న్కి ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక స్ట్రాంగ్ అప్ మూవ్లో ఇక్కడ ఒక మీకు రెడ్ క్యాండిల్ కనిపిస్తుంది. ఈ రెడ్ క్యాండిల్లో ఈ గ్రీన్ క్యాండిల్ ఏదో ఉందో దీని లోపల మీకు ఓపెనింగ్ ఇంకా క్లోజింగ్ అనేది అయిపోయింది. సో ఈ క్యాండిల్ లో కింద మీరు ఎంట్రీ అనేది తీసుకుంటారు, పైన స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఇక్కడ పెద్ద మీకు ఫాల్ అనేది ఇవ్వలేదు, ఎందుకంటే ఇదంతా స్టిల్ ప్రాబబిలిటీ గేమ్. బట్ స్టిల్ ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మీకు 82% మ్యాక్సిమం యాక్యురసీ అనేది ఇస్తాయి. సో మీరు 10 ట్రేడ్స్ తీసుకుంటే అట్లీస్ట్ 8 ట్రేడ్స్ మీకు ప్రాఫిటబుల్గా ఉంటాయి ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్లో మనం రికగ్నైజ్ చేసుకుంటే. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి పియర్సింగ్ లైన్. సో ఒక పియర్సింగ్ లైన్ ఒక ఫాలింగ్ మార్కెట్లో బుల్లిష్ రివర్సల్ సైన్ని మనకి ఇస్తుంది. సో ఒక పియర్సింగ్ లైన్ ఎలా ఫామ్ అవుతుందని మనం చూసుకుంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్లో ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే నెక్స్ట్ క్యాండిల్ ఈ రెడ్ క్యాండిల్ లోని కూడా బ్రీచ్ చేసి కిందకి వెళ్ళి మళ్ళీ స్ట్రాంగ్ బయింగ్ ప్రెషర్ కిక్కిన్ అయ్యి పైకి వచ్చి ఈ ఏదైతే ఈ రెడ్ క్యాండిల్ రియల్ బాడీ ఉంటుందో దాంట్లో 50% కంటే పైకి వెళ్ళి క్రాస్ అయ్యి క్లోజింగ్ ఇస్తుందో అప్పుడు అది పియర్సింగ్ లైన్ అని చెప్పుకోవచ్చు. సో ఒక పియర్సింగ్ లైన్ ఒక ట్రేడ్ సెటప్ మనం చూసుకుంటే ఇది ఎప్పుడు బాటమ్ ఆఫ్ ద ట్రెండ్స్లో మీకు ఫామ్ అవుతుంది. సో ఫాలింగ్ మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఉంది, ఈ రెడ్ క్యాండిల్ లోని కూడా బ్రీచ్ చేసి మార్కెట్ కిందకి వెళ్ళి మళ్ళీ స్ట్రాంగ్ బయింగ్ కిక్కినాయి. ఈ క్యాండిల్ యొక్క 50% కంటే పైకి వెళ్ళి క్లోజింగ్ ఎప్పుడైతే ఇస్తుందో దీని నెక్స్ట్ క్యాండిల్ కనుక దీన్ని హై బ్రీచ్ చేస్తుంటే మనం ఎంట్రీ తీసుకుంటాము. సేమ్ అదే క్యాండిల్ కింద మనం స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకుంటాం. సో ఈ దీనికి మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇంకా స్ట్రాంగ్ బేరిష్ ట్రెండ్ ఉంది, ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ క్యాండిల్ చూసుకుంటే ఈ పియర్సింగ్ లైన్ ఫార్మేషన్ మీరు చూసుకుంటే ఈ రెడ్ క్యాండిల్లో 50% కంటే పైకి వెళ్ళి ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది. సో నెక్స్ట్ దీని మూవ్మెంట్ దీన్ని హై క్రాస్ చేసుకుంటే మార్కెట్ అనేది పైకి వెళ్తుంది, దీని కింద మనం స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకుంటాం. సో ఈ పియర్సింగ్ లైన్కి ఎగ్జాక్ట్ ఆపోజిటే డార్క్ క్లౌడ్ కవర్. సో ఇదేమో ఫాలింగ్ మార్కెట్లో బుల్లిష్ రివర్సల్ అని చెప్పుకున్నాం కదా. సో అప్ ట్రెండింగ్ మార్కెట్లో బేరిష్ రివర్సల్ అనేది ఈ డార్క్ క్లౌడ్ కవర్ అనేది ఇస్తుంది. దీని లాజిక్ కూడా సేమ్. సో ఏదైతే ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తుందో నెక్స్ట్ క్యాండిల్ ఈ హైని కూడా క్రాస్ చేసి పైకి వెళ్ళి దాని తర్వాత సెల్లింగ్ ప్రెషర్ కిక్కిన్ అయ్యి ఈ రియల్ బాడీలో 50% కంటే కింద క్లోజింగ్ ఎప్పుడైతే ఇస్తుందో దాన్ని మనం డార్క్ క్లౌడ్ కవర్ లేదంటే సింపుల్గా డార్క్ క్లౌడ్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఒక డార్క్ క్లౌడ్ కవర్ ట్రేడ్ సెటప్ తీసుకుంటే సిమిలర్ టు పియర్సింగ్ లైన్ ఎప్పుడైతే మీకు అప్ ట్రెండింగ్ మార్కెట్లో ఇలా స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి నెక్స్ట్ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఈ ఒక రియల్ బాడీ 50% కంటే కిందకి వచ్చి క్లోజింగ్ ఇస్తుందో దాని థర్డ్ క్యాండిల్ ఎప్పుడైతే దీన్ని లోని బ్రీచ్ చేస్తుందో అక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాము. దీనిపైన మనం సింపుల్గా స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకుంటాము. సో దీనికి మనం మళ్ళీ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మార్కెట్ అప్ ట్రెండింగ్లో ఉంది, ఇదైతే స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఒకటి ఫామ్ అయింది. ఇక్కడ మార్కెట్ ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి దీని 50% కింద క్లోజింగ్ కూడా ఇచ్చిందో నెక్స్ట్ క్యాండిల్ కనుక దీన్ని లో బ్రీచ్ చేస్తుంటే మనం ఎంట్రీ తీసుకుంటాము. దీనిపైన మనం స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకుంటాము. సింపుల్గా మన టార్గెట్స్ వచ్చేసి 1:2, 1:3 ఈజీగా మనకి అచీవ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే ప్యాటర్న్ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్. ఇప్పటివరకు మనము సింగిల్ క్యాండిల్ స్టిక్స్ నేర్చుకున్నాం, డబుల్ క్యాండిల్ స్టిక్స్ నేర్చుకున్నాం, ఇప్పుడు మనము 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ నేర్చుకున్నాము. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా స్ట్రాంగ్ రివర్సల్స్ అనేవి మనకి మార్నింగ్ స్టార్ ప్యాటర్న్స్లో లేదా ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్స్లో మనకు అర్థమవుతాయి. సో ఒక మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఎలా ఫామ్ అవుతుందని మనం చూసుకుంటే ఒక స్ట్రాంగ్ బేరిష్ ట్రెండ్లో మార్కెట్ ఫాలో అవుతుంది. ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఈ ఓపెనింగ్ ప్రైస్ నుంచి మనం ఆబ్వియస్లీ మనకు అర్థమైంది ఈ రెడ్ క్యాండిల్ అంటే ఓపెనింగ్ ఎక్కువ ఉంటుంది, క్లోజింగ్ కింద ఉంటుంది అని చెప్పి. ఇలాంటి రెడ్ క్యాండిల్లో ఎప్పుడైతే నెక్స్ట్ క్యాండిల్ చిన్న క్యాండిల్ ఫామ్ అవుతుంది, ఏదైతే స్పిన్నింగ్ టాప్ ఉంటుందో అలాంటి క్యాండిల్ ఫామ్ అవుతుంది, కానీ ఈ క్లోజింగ్ ప్రైస్ కంటే కింద ఓపెనింగ్ ప్రైస్ ఉంటుంది, అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది ఈ క్యాండిల్. తర్వాత మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, కానీ దీనికంటే ఎక్కువ పైకి వెళ్ళి ఎన్గల్ఫ్ అలా ఏం చేయలేక స్మాల్ స్పిన్నింగ్ టాప్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత ఎప్పుడైతే ఇంకొక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుందో, అంటే ఏదైతే దీని క్లోజింగ్ ప్రైస్ ఈ ఏదైతే స్పిన్నింగ్ టాపో డోజియో మీరు ఏదనుకుంటే అది ఏదైతే స్మాల్ క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్ ఉంటుందో దీనికంటే హైలో ఓపెనింగ్ ప్రైస్ ఓపెన్ అయ్యి స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ కనుక ఫామ్ అవుతే దీన్ని మనం ఓవరాల్గా మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఒక మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఎప్పుడు డౌన్ ట్రెండింగ్ మార్కెట్లో ఫామ్ అవుతుంది. లైన్గా మార్కెట్ ఫాలో అవుతుంది,
ఒక పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. దీని కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఒక చిన్న డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. దాని తర్వాత ఒక స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ ఫామ్ అవుతుందో, ఏదైతే ఈక్వలెంట్ ఈ బేరిష్ క్యాండిల్ హైట్ ఉంటుందో అలా ఒక బులిష్ క్యాండిల్ ఫామ్ అయిపోయినప్పుడు నెక్స్ట్ క్యాండిల్ దీని హైని బ్రీచ్ చేసినప్పుడు ఎంట్రీ తీసుకుంటాము. సేమ్ ఈ చిన్న డోజీ క్యాండిల్ అనుకున్నాం కదా, దాని కింద మనం స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేస్తాం. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే స్ట్రాంగ్గా మార్కెట్ ఫాలో అవుతుంది. ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఉంది. ఇక్కడ ఒక స్పిన్నింగ్ టాప్ అనేది ఫామ్ అయింది, లేదంటే హ్యామర్ అని కూడా చెప్పుకోవచ్చు. తర్వాత మనం చూసుకుంటే ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఉంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇది ఒక హ్యామర్ సెటప్ ప్లస్ మార్నింగ్ స్టార్ సెటప్. ఇది కాంబినేషన్ ఆఫ్ 2 సెటప్స్ ఉంది. ఇది ఇంకా బెటర్గా వర్క్ అవుతుంది. తర్వాత మీరు చూసుకుంటే మార్కెట్ స్ట్రైట్గా పైకి అనేది మూవ్ అవుతుంది అనేది అయిపోయింది. సో ఎగ్జాక్ట్ ఈ మార్నింగ్ స్టార్కి ఆపోజిటే ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్. సో స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఉంది. ఈ బుల్లిష్ క్యాండిల్ కంటే పైన గ్యాప్ ఓపెన్ అయ్యి ఒక చిన్న క్యాండిల్ అనేది ఓపెన్ అయింది. తర్వాత మీరు చూసుకుంటే నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అంటే ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో దీని క్లోజింగ్ కంటే కింద ఓపెనింగ్ అయ్యి స్ట్రాంగ్గా బేరిష్ మూవ్ అనేది ఇచ్చింది. ఈ క్యాండిల్ ఈ బుల్లిష్ క్యాండిల్ ఎంతైతే స్ట్రాంగ్గా ఉందో బేరిష్ క్యాండిల్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంది. సో ఇలా ఉన్నప్పుడు దీని ట్రేడ్ సెటప్ మనం చూసుకుంటే ఇలా అప్ ట్రెండింగ్ మార్కెట్లో ఇలా బుల్లిష్ క్యాండిల్ పైన ఒక చిన్న రెడ్ డోజీ క్యాండిల్ ఫామ్ అయ్యి తర్వాత స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ కూడా ఫామ్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ అంటే 4th క్యాండిల్ ఈ 3 క్యాండిల్ సెటప్ అనుకున్నాం కాబట్టి 4th క్యాండిల్ దీన్ని లో బ్రీచ్ చేస్తున్నప్పుడు మనం ఎంట్రీ అనేది తీసుకుంటాము. ఈ డోజీ పైన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకుంటాం. సో దీనికి మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే స్ట్రాంగ్ మార్కెట్ పైకి వెళ్తూ ఉంది. ఇక్కడ ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఉంది. తర్వాత ఇది ఒక స్పిన్నింగ్ టాప్ అని చెప్పుకోవచ్చు, లేదా ఈ డోజీ క్యాండిల్ అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో ఎప్పుడైతే ఇక్కడ మోస్ట్లీ మనము ఈ క్యాండిల్ ఈ లెంత్లోనే ఉండాలి, ఈ బుల్లిష్ క్యాండిల్ అంతా ఈక్వలెంట్ లెంత్తో ఉండాలని మనం చెప్పుకోవాలి. కానీ నేను నాకు అన్నట్టు కాంబినేషన్ ఆఫ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ఇక్కడ మనం చూడొచ్చు. అంటే ఇక్కడ షూటింగ్ స్టార్ ఉంది ప్లస్ ఈ రెడ్ క్యాండిల్ కూడా ఫామ్ అవుతుంటే సో మోస్ట్లీ మనం ఇక్కడ ఈ దీని కింద మనం ఎంట్రీ తీసుకుంటే పైన స్టాప్ లాస్ పెట్టుకుంటే నీట్గా మార్కెట్ అనేది కిందకి అనేది ఫాలో అయిపోయింది. సో ఇవి మేజర్గా టాప్ 10 ఇంపార్టెంట్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్. ప్రతి ఒక్కరికి రివర్సల్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది మీ అందరికీ కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుండొచ్చు, పేర్లు ఇవన్నిటితో కన్ఫ్యూజ్ అయిపోకండి. వీడియోని మళ్ళీ సెగ్మెంట్స్లో నేను డివైడ్ చేసి పెడతాను. సో సింపుల్గా మీకు ఏ క్యాండిల్ కావాలంటే ఆ క్యాండిల్ దగ్గరికి వెళ్ళి దాని గురించి మళ్ళీ ఒకసారి వీడియో అనేది చూడండి. సో ఇంకా మీకు డౌట్స్ ఉంటే ఎలాగో టెలిగ్రామ్ ఛానల్ ఉంది. సో మీరు సింపుల్గా ఇవాళ మీరు హోంవర్క్ లాగా కూడా చేయొచ్చు. వీకెండ్లో చూస్తుంటే హోంవర్క్ లాగా చేయండి. వీక్ మధ్యలో చూసుకుంటే కూడా లైవ్ మార్కెట్లో మీరు ఎప్పుడైనా ఇలాంటి హ్యామర్ అవ్వచ్చు, బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ అవచ్చు, ఎలాంటి ప్యాటర్న్ అయినా మీకు మార్కెట్లో కనిపించినప్పుడు సింపుల్గా చార్ట్ని స్క్రీన్ షాట్ అనేది తీయండి, టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయండి. నేను అవ్వచ్చు, కమ్యూనిటీలో చాలా మంది అవ్వచ్చు, అందరూ మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే నాలెడ్జ్ని మనం ఎంత షేర్ చేసుకొని ప్రాక్టికల్గా ఎంత నేర్చుకుంటేనే మనకి ట్రేడింగ్ అంత వస్తుంది. ట్రేడింగ్ ఎంత నేర్పించినా కూడా మీ అంతటా మీరు నేర్చుకుంటేనే మీరు ట్రేడింగ్లో బెటర్ అనేది అవ్వగలుగుతారు. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. ఇంకా మీరు మన స్టాక్ మార్కెట్ బేసిక్ టు అడ్వాన్స్ సిరీస్లో అన్ని వీడియోస్ చూడకపోతే నేను ఇక్కడ ఐకార్డ్లో నేను ప్లేలిస్ట్ అనేది ఇస్తాను. ఇంకా కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ అనేది ఇస్తాను. ఇంకా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. ఇంకొక ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ నేను మోస్ట్లీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ మీద వీడియో చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ స్క్రీనర్స్ వీడియో మీద చేద్దాం అనుకుంటున్నాను. అంటే మీకు ఇప్పటివరకు క్యాండిల్స్టిక్స్ నేర్చుకున్నారు, కానీ ఇన్ని వందల స్టాక్స్ ఉంటాయి, వేల స్టాక్స్ ఉంటాయి, అందులో ఎందులో ఈ క్యాండిల్స్టిక్ ఫామ్ అవుతుందో మనకు కూడా తెలియాలి కదా. సో దానికోసం స్క్రీనర్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో స్క్రీనర్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి అవన్నిటి కూడా అప్కమింగ్ వీడియోస్లో వస్తుంటాయి. సో స్టే ట్యూన్ టు ద ఛానల్. సో ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే అందరితో లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు గుడ్ బై.